హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను జోషివాడి మహేష్ కృష్ణన్న అందరం వెళ్ళాక టైం పాస్కి బయటకు వెళ్తున్నాం. ఇక్కడికి శంకరన్న స్పాన్సరు, దీని పైసలు కూడా ఇన్ననే కట్టిండు. మార్నింగ్ బయలుదేరుతున్నాం చెట్లకి, కళ్ళు దానికి పోతున్నాం. చెట్ల కళ్ళు దానికి పోతున్నాం. నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఇంకా ఇట్లా దోస్తులు వస్తారు. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ ప్రిపేర్ అయిపోయారు. మహేష్ అని వచ్చేసి బండి తీసుకొని గాయస్ మేమైతే బయలుదేరాం. ఏం సాయరా ఎవరేమో చెప్పరా? ఇలా గోపాలన్న వస్తాడో రాడో అని పనమంతా దగ్గర పెట్టుకొని వచ్చినాయి. గోపాలన్న ఉంటే థ్రిల్ అలాగానే ఉంటుంది. అది లేక అగ్గో ఇది మాకు కావాల్సింది. సప్పలు పోతున్నాయి. కృష్ణనా, ఆర్ యూ హ్యాపీ? ఏడన్నా 6 o'clock వస్తామన్నారు, 8 అవుతుంది. ఆయన అదే మొత్తం ఆయన తిరుగుతున్నాడు. అది కూడా అదే అంట, ఆయన కూడా అదే అంటున్నాడు. పొద్దుగా 6 గంటలకు అనుకున్నాము, కానీ టైం అయింది అప్పుడప్పుడు. మహేషనా ఏమన్నా చెప్తావా? ముఖం చిన్నగా ఉంది, లేకపోతే ఏం గోపాలనా అంతే కదా. జర్రా చెప్తే మందు తీసుకొస్తుంది. గోవాకి వచ్చి మందు తాగని మంచిది. ఈరోజు గోవాలో స్టార్ట్ అయిందంటే కంటిన్యూ నడుస్తుంది. టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడే, టిఫిన్ అయిపోయింది. ఇంకా చాయ్ కూడా బ్రోరా? ఇక్కడ 2 బొగాలు యజమాని ఎక్కడ ఉండు? అన్నా 2 బొగాల కథ ఇంకెంత దాకా వస్తా అన్న? ఇది ఇప్పటికైతే నాష్టాకి ముగింపు అయింది. చాయ్ తాగడానికి పోయిన తర్వాత ఇక భగవాన్ ఎట్లా దాని గురించి గోపాలన్న రిటర్న్ వస్తలేడు. వచ్చినంటే మజా ఇప్పుడే మైసూర్ కొండ తిన్నాడు. వాయిస్ రేజ్ అయింది. గోపాలన్నది వాయిస్ బంద్ అయింది, ఆడికి పోయినాక స్టార్ట్ అవుతుంది. అదే నా మహేషనా, ఒకసారి చాయ్కి ఒకసారి టిఫిన్కి ఏందన్నా ఇది? ఏం చేస్తామన్నా, దోస్తులు కాంప్రమైజ్ అవుతుంది. మనం కాంప్రమైజ్ కావాలి. అవుతారా దోస్తులు? మళ్ళీ నారాజ్ అవుతారు. 2 గ్లాసులు మంది ఎక్కువ తాగుతారు. మనకు కావాల్సిన కూరగాయలు అంటే పుదీనా. అమ్మా కూరగాయలు లేవా? అమ్మా కూరగాయలు దొరుకుతాయా? ఇంకోటి ఉందా? ఆహా, అవుతుందేనా? డిక్కీలు అన్ని పెట్టుకోమా. ఈ 2 బొగాలు అన్నది కథ. 2 బొగాల కథ. కర్తల్ భాయ్ సమాకి చెప్పురే అన్నారు. ఎట్లుంది, ఏం కదా ఆజ్కా సమాచార్? ఉన్నది ఏదో చెప్దాం అనుకున్నాడు, అయితే లేదు. అది చెప్పడం రావట్లేదు. ఎవరికి? గోపాలన్నకి చెప్తా మెల్లగా వస్తుంది. అరే ఫోన్ వీళ్ళ పడేయగలవు, తీసుకోపోయి ఆయనతో కొంపదీసి. నాది ఏవో కోపంలా నువ్వు ఏం చేస్తావు? భయం అవుతుంది దగ్గర ఉండాలంటే. డీజిల్ చికెన్ పంపించాడు. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. చికెన్ డీజిల్ 1000 రూపాయలు డీజిల్ పంపించాడు. ఇక ఈ ఊర్లో మీద వచ్చిన. ఏ ఊరన్నా ఇది? ఎక్కువైపోయింది. ఎక్కువైపోలే ఎక్కువైపోలే. ఎన్నకో బాబు, ఎన్నకో పోవాలి. ఎక్కడ దాకా? ముంగడ కళ్ళు కంపౌండ్ సార్. కళ్ళు కంపౌండ్ అత్తాపూర్ పోవాలి. మీరు అత్తాపూర్ సెట్ అవుతుంది మీకు. ఈ కళ్ళు సెట్ ఒరిజినల్ కళ్ళు తాగాలి. అన్నేడి అన్న ముంగడ ఉప్పు తీసుకుంటున్నాడు, నేను ఇక్కడ కారం తీసుకున్నాను. అంటే ఒక్కొక్కరు షాప్లో ఒక్కొక్కటి తీసుకుంటారా మీరు? ఒక్క దగ్గర అన్ని కొనొద్దంట. వాస్తవం అది చెప్పండి పంతులు. ఇప్పటికైతే చేరుకున్నాం వీడికి. అది మైసూర్ బోండదే. ఫస్ట్ ప్లేస్ కావాలి అన్న, కొంచెం ప్లేస్ ఒక మంచి జాగా చూపెట్టండి మాకు. మామిడి చెట్టు కింద
మంచి ప్లేస్ ఉన్నది వండుకొని చేసుకుని. మామిడి చెట్టు కింద బాగుంటది. చెట్టు కింద గాలి కూర్చుంటావా నువ్వు? ఆడ కూర్చుంటావు మరి. పుదీనా తీసుకో. ఇది ఏది కవర్ చేసి కవర్ మంచిగా పెట్టిండు. మీ అమ్మాయిలో మిరపగా ఇంట్లో ఇంట్లో ముడి కడుకొని తీసుకోవాలి. ఇట్లా దానికి కిక్ వస్తుంది. గోపాలన్న పని చేస్తుండే. ఆడు టూర్కి వచ్చినాక చాలా మారినా నాడు కదా గోపాల్, తెలిసిపోయింది టూర్కి వచ్చినాక. ఇక్కడికి వచ్చినాక ఒక్క లీటర్ నీళ్లు సరిపోతాయరా? నీ చేతిలో బతుకుంది, నాదన్నా రాయి దాకింది. చికెన్ అని 2 పొగలు లేవి. ఇదిగో నా చేతిలో 2 పొగలు నమ్ముకోవాల్సి వచ్చింది. 2 గాజులు అయిపోయింది, 2 పొగలు వచ్చాయి. 2 పొగలు వచ్చాయి. అన్న నీళ్ళు కాడజం ఒకటే లివర్, అది లేదు అన్నది గ్రేవీ టైప్ వండు. 2 ఆయన సపరేట్ 2. కలేజీ అడుగుతా. స్టార్ట్ అయిపోయినా అందరం రెడీ. ఎవరు పనులు బిజీ అయిపోయారు. మహేష్ నా కూరగాయలు కోస్తుండు, నేనేమో కలేజీ అడుగుతున్నా. హాయ్ సాయన్న, హౌ ఆర్ యు? పెళ్లి కాకముందు వీడియో చికెన్ తీపోరా వీడియో రెడీగా అయినా పాపం. కూర ఉడకక ముందే ఉరుకుతున్నా సికిందర్ ఏం రేట్ నడుస్తుంది అడుగుతాడు ల్యాండ్. అరే పుదీనా తెంచుడు తెలియదారా? పుదీనా తెలియదురా, గజ్జప్పు నాకు. ఆయన కరెక్ట్ అంటారా? మా గోపాల్ గాడికి పుదీనా దింపనీక రాదంట. అరే దాన్ని ఏమన్నాడు ఇప్పుడే వరిషన్ని ఏం గడ్డి అది పెద్దగా ఏం గడ్డి ఏంద్రా ఏం చేస్తున్నా మాట ఏం చేస్తున్నారా గోపాల్ నా ముక్కు నా ఇష్టం రా. అరే పక్కకు పోయి చీతు పాడుకో. ఇక్కడ చిత్తుడు ముక్కు కూడా పుదీనా తెలియదంట. పుదీనా తెలియదంటరా గోపాలాడు. వరిషన్ని పట్టుకొని ఏం గడ్డి అడుగుతా. నిన్న 2 ఐటమ్స్ తెమ్మని చెప్పి ఇంట్లో 3 సార్లు అడిగిపోయినా మళ్ళీ ఫోన్ చేసి అడిగిన. లేక లేక చెప్పినట్టు రా పన్నెండుకి. అదేరా అగ్గిపెట్టి ఉందా? తీసుకున్నాం ఆ కవర్లు. అది మర్చిపోయినాం ఫస్ట్ అయితే, మళ్ళీ గుర్తొచ్చి తీసుకున్నాం. నిన్నే చెప్పుకోవాలి రా, వద్దలు మాట్లాడితే ఏం రావు, నిజం మాట్లాడుకోవాలి ఇప్పుడు. అరే తెలుసుకోవాలిరా. సరే తెలియదేమో, తెలుసుకుంటే ఏమవుతుంది రా? తెలియదని చెప్పి కింగ్ అనుకుంటున్నా. ఇక అదే ప్రతిసారి మరి పని తప్పించుకుంటూ అంటారు దాన్ని. మరి తెలియదు అంటే ఇంకెప్పుడు తెలుస్తుంది రా? కిషన్ బొట్లు పెట్టాలి, 2 సార్లు చెప్పారు నాకు. పూజ చేయాలి. ఎందుకు ఉడుకుతానా? బోర్డు ఉడకబెడతారు, గిన్నె ఉడకబెట్టరు. అరే ఉడకాలన్నా ఇదేమంటే దుబ్బ అంటారు దాన్ని. అది ఈజీగా ఉడుకుతుంది అది దుబ్బ. అదే మెత్తగా ఉంటుందా? మరి అది గట్టిగా ఉంటుందా? నేను దీన్ని గట్టిగా అవుతుందేమో అనుకుంటా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారు, ఈడకొచ్చి చాలా కొద్దిగా పుదీనా ఉడకబెడదాం ఫస్ట్. వద్దు చాలా ఉల్లిగడదా కొయ్యానా సాల్ పట్టు. ఉల్లిగడ సరిపోతా మురళి చూడ ఒకసారి. కోసంటే కొంచెం 2 ఇటు కూడా ఎక్కువ ఏం కాదు. చలో కృష్ణ ముట్టించండి పోయి. ఇండియానా ఫారెనా? ఆఫీస్ ఫీల్ ఎట్లయిందనా? గాడుపు కలిగిందా అన్న? చిన్న పోయి చిన్న పోయి లీటర్న్నర వేయాల. జాతి రత్నాలు రా మీరు. ఇది మళ్ళీ సాయంత్రం కొనుక్కుందాం. నెక్స్ట్ అప్పుడు అందరు కూర్చుంటే
అరే నెక్స్ట్ దావత్కి రా ఇంకొన్న చూ టమాటాల కింద. అరే టమాటా చిన్నగా పోయాలి ఇంకా ఇంకెప్పుడు కోస్తావురా? చెంచి అన్న చెంచి అన్న చెంచి కడిగి తీసుకో తోడు అన్న ఇట్లా అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ లేగాని ఏగాని ముంగడ పెట్టుకుంటే కాదా? 2 నిమిషాలు అయిపోయింది. నిమ్మకాయ కూడా ఇవ్వండి. వాడికే తెచ్చుకున్నాడు నిమ్మకాయలు. మసాలా కూడా వేసి మొన్న ఎట్లా వేసారో దాంతో అన్న అందరు నలుగురు కలిసి తీసి పక్కన పెట్టి మాకు కిసాన్ వేసి కదా రెండు మాట తెంగాను బిర్యానీ మధ్యలో ఒక చెప్తున్నాయి నాకు అన్న ఎవరన్నా ఉల్లిగడ్డ కాగేటప్పుడు మూత పెడతారన్న మరి ఇక మసాలా వేసే రే ఇగో ఇగో వేసే మసాలా. ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఆగండ్రా కాదురా ఆగరా అని చెప్పు. ఆగండ్రా అంటే నన్ను కూడా కలుపుతున్నావు. అరే కొయ్యరా టమాటాలు రేపు వస్తావా? నేను కూర్చున్నా కదరా ఆగండ్రా అట ఊర్లో ఉన్నా చికెన్ లేట్ అవుతుంది పెద్ద మనిషిది. మిరపకాయలు అల్లం కంటే ముందు మిరపకాయలు వేసి వండుతున్నామా? అది ఇక్కడ ఉన్నాడా ఆయన తెచ్చిన దానికి? అబ్బాయి నువ్వేం బావర్చి వంటలు వండుతలేవు. గిన్నెలే చాలు, పెద్ద పొయ్యి పెద్ద పెద్దగా ఆలోచించక చాలు. సిలిండర్ ఫస్ట్ టైం ఇది అదే అంటున్నా. ఏదో కట్టెల పొయ్యి పెట్టరా నాయన అంటే వీడు తీసుకొచ్చి ఇంత పొయ్యికి చేసి కప్పాలు కొట్టకరా రారా ఎందుకు రా మరి నువ్వు మధ్యలో తెలిసింది నీకు 10 రూపాయలు ఎంత తెలిసిందమ్మా 100 తెలిసి మాట్లాడతారు. ఈ 2 గిన్నెల దావత్లా 2 కాలేజీలు ఉడికేటట్టు ఉంటుందో ఉండదు. ఫస్ట్ 2 గిన్నెలు దాదు కానీ సక్సెస్ కానీ కృష్ణ ఫస్ట్ ఒకటి కింద పోయి దేవుడికి. ఇది మందు కాదు, మెడిసిన్. తీసుకుంటే బాడీ సాఫ్ అవుతుంది, దిమాగ్ కూల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ప్యూర్ తాటికల్ తాగితే క్యాన్సర్ రాని ఏదాయిగా పామెంతరా? అది చూసేరా నాయనా. కలుపు వీళ్ళు నాతో చేపిస్తారు పని. అరే అరే నువ్వు ఇప్పుడు కలిపినందుకు కూర ఖరాబ్ అవుతుంది. చూసినావా? అందుకనే నేను అంటున్నా ఉన్నా. ఒక్క చేయి పెట్టు చెంచా కొన్నాను. అరే ఇదేమన్నా మందారా? ఒక్కని చేత తాగాలి, ఒకడు వస్తే తాగాలి. చేశాను తెచ్చినమే 2 బొగాళ్ళు. ఒకటి ఖాళీ ఉంది కదా దాంట్లో కూర ఉంది నేనేమన్నారా? ఏమైనా బాడీ ప్రెసెంట్ మైండ్ ఇస్ ఆబ్సెంట్ అయితే. అరే తీరా ఫోన్ది పక్కది ఎప్పుడు ఫోన్ ఎప్పుడు ఫోన్ అన్న చేస్తానా మైసేనా? అరే అందరూ ఒక జాల పెట్టురా మంచిగా నేను కూడా ఉన్నారా? ఉన్నావా? పెట్టరా ఇప్పుడు పెట్టరా. అరే కుక్కరా సాయి మొన్న కూడా చెప్పినా నీకు నేను. సరే ఇగో పెట్టరా. మసాలా దొక్కుతున్నాను అన్న సారీ అన్న. పోసుకొని ఆగరా అని. అరే ఆయన కూడా పోస్తున్నా అన్న రా నువ్వు కూడా మంగళం సీను పార్టీ అంటే ఇండమే గానే సూట్ మీద మొదలుతురే ఒక స్మగ్లర్లే పోలీసులు పొలిటీషియన్లు అందరూ వచ్చిండారు పార్టీకి. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికి పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. మంగళం సీనే స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసి నేను కిరాణా షాప్ పోయినా సామాన్లు దీనికి ఏం తెచ్చినా ఆడు పల్లి నూనె తెచ్చిన. ఇట్లా ఉనుకుతున్నావు ఎందుకు? ఇట్లా ఇట్లా ఉనుకుంటున్నావు ఇట్లా ఎందుకు ఉనుకుంటున్నావు? ఫస్ట్ టైం పడుతున్నా కదా నువ్వు చెప్తున్నావు నేను చేస్తున్నా. గీరాకు రా గీరాకు రా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సౌండ్ చక్కగా బాగుంది నీ మీద పెడతామా గరం గరం. అరే తిల్లి ఉడకబెట్టరా బాగుంటది అందులో వెయ్యకు. ఇగో కళ్ళు ఇగో చూడు కళ్ళుతోనే వండుతున్నాడు మా మురళీ భాయ్. ఎన్ని సీసాల కళ్ళు పోస్తున్నావు అన్న? 5 సీసాల కళ్ళు పోస్తున్నాడు. మొత్తం కళ్ళు షోర్వతోనే ఉంటది. ఫస్ట్ టైం కళ్ళుతో వండుతున్నాము. మరీ మాకైనా కొంచెం ఎక్కువ నేను కాబట్టి చెప్తున్నారా?
ఇప్పుడు బోటీ అయిపోయింది అంటే కలేజీ వండేసాం రైస్ అవుతుంది చిన్న పోయి కాబట్టి టైం పడుతుంది బాగా ఇబ్బంది అవుతుంది కట్టెలపై పెడితే బెటర్ ఈ ఏరియాలో వచ్చినప్పుడు బెస్ట్ అది మంచి కుళ్ళ పెట్టినాం ఈ అడవిలో పాము గేములు వచ్చినాయి అనుకో బండ్లా ఆగమే ఏం లేదు తినడం అయిపోయింది తాగడం అయిపోయింది ఓలంతరాలు సింగల్ దూరం కూర్చోరు పోవడానికి ప్రిపేర్ అయిపోతున్నాం లాస్ట్ కొంచెం కర్రీ కొంచెం రైస్ మిగిలింది అన్న చేసి డైరెక్ట్ స్టార్ట్ కావడమే ఇక గోపాల్ ఆడు యోగా చేస్తుంది గోపాల్ ఆడు మంచిగా ఎట్లుండే అప్పుడు చూసిరు కదా మార్నింగ్ నుంచి మంచిగా ఉన్నాడు మార్నింగ్ నుంచి మంచిగా ఉన్నాడు ఇగో ఇప్పుడు ఎట్లా అయినాడు గోపాల్ మందు బాగులం ముందు కొడితే మాకు మహారాజులు నేనేనా కొడతా అడుగుతున్నా సాయిగా ఆడు అప్పటి నుంచి ఏం పని చేయలేడు లాస్ట్కు ఆయనకి బోగలు కడిగా పెట్టేది ఆయనకే పెట్టినాం ఇక వాడే అడుగుతాడు పాపం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ఓరి బాబు మోసాయో కుచ్చే నా బతుకుని బుగ్గి పాలు చేశావు కదా రాని అయ్యా వీడు చక్కగా కడతా వాళ్ళ ఆర్టీలో చేసుకోరా అంటే పొలాల పుట్టి వచ్చి పొగాలు కడుతాడు నీ గురించి తిన్నాము రైడా కళ్ళు తాగినాము స్టార్ట్ అయిపోతున్నాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అరే వాతావరణం ఇక్కడ బాగుంది మస్తు ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ఇది గుడిసె మేము స్టే చేసిన గుడిసె ఇది దాని పక్కన ఇంకోటి కూడా ఉంది ట్రిప్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ ట్రిప్ ఇంత ఏం కాలేదు జాగ్రత్తగా వచ్చినాము టైం కూడా 4 అవుతుంది అన్న ఎన్ని ఇస్తున్నావు అన్న మెల్ల 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 మెల్ల